హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే వేరే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా ఈ షుగర్కి సంబంధించినవి, తర్వాత వేరే వ్యాధులకు సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవసరమైన వీడియోస్ చూడటానికి అవకాశం ఉంటుంది. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోతాము. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇడ్లీ రోజు తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు ఇడ్లీ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇడ్లీ అనేది నూనె లేని ఆహార పదార్థం అని అందరూ దాన్ని అది తీసుకుంటే షుగర్ పెరగదని ప్రిఫర్ చేస్తారనమాట. ప్లస్ ఈజీగా చేసుకోగలుగుతారు. నేటి రోజుల్లో బిజీగా ఉండే రోజుల్లో తొందరగా పనులు అయిపోవాలి కాబట్టి ఇడ్లీ అనేది ఈజీగా చాలామందికి ఒకేసారి ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది జనరల్గా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇడ్లీ అనే దాంట్లో అది తిన్నా కూడా షుగర్ పెరుగుతుందని మీకు తెలుసా? మరి అయితే ఎలాగండి, ఇడ్లీ కూడా తినకూడదు మేము అని డయాబెటీస్ ఉన్నోళ్ళు అంటే కనుక దానికి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇడ్లీని తీసుకునే విధంగా తీసుకుంటే షుగర్ పెరగదు. జనరల్గా ఏంటంటే ఇడ్లీలో ఒకవేళ బయట తీసుకునే ఇడ్లీలు అయితే బయట ఇడ్లీల్లో మినపప్పు 1కి 3 వంతులు రవ్వ అనేది కలుపుతారు. అదే ఇంట్లో చేసుకున్నా కూడా 1కి 2 వంతులు ఈ ఇడ్లీ రవ్వ అనేది వేసి, అంటే బియ్యం రవ్వ అనమాట, అది వేస్ట్ చేస్తారు కాబట్టి డయాబెటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో కొన్ని మార్పులు చేసుకుంటే మనకి డయాబెటీస్ పెరగకుండా ఉంటుంది. అవేంటంటే ఇప్పుడు మనకి మినపప్పు రవ్వ అనేది 1:3 కాకుండా 1:1 కానీ 1:1/2 కానీ, అంటే ఎక్కువ మినపప్పు తక్కువ రవ్వ లేకపోతే సమాన క్వాంటిటీలో కానీ వేసుకొని చేసుకుంటే తొందరగా డయాబెటీస్ అనేది పెరగదు. ఇంకో పద్ధతి ఏంటంటే ఈ రవ్వ బదులు క్వినోవా కానీ ఓట్స్ కానీ వాటితో చేసిన ఈ పిండి లాంటిది, రవ్వ లాంటిది, అది వేసుకొని ఇడ్లీ చేసుకున్నా కూడా పెరగదు. అంతే. ఇంకో 3వ పద్ధతి ఏంటంటే వీటితో పాటు మనము టమాటాలు, కీర దోసకాయ, ఈ ఆకుకూరలు, కొన్ని కూరగాయలు ఇలాంటివన్నీ ముక్కలు చేసుకొని ఆ పిండిలో కలుపుకొని దాంతో ఇడ్లీ చేసుకున్నా కూడా తొందరగా షుగర్ అనేది పెరగదు. ఇంకో 4వ పద్ధతి ఏంటంటే సాంబార్తో పాటు ఇడ్లీ తీసుకోవటము. సాంబార్లో ఈ ప్రోటీన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా సాంబార్లో మళ్ళీ షుగరు, బెల్లం ఇలాంటివి వేయకూడదు. బయట దొరికే సాంబార్లో షుగరు, బెల్లం ఉంటాయి కాబట్టి అవి తిన్నప్పుడు డెఫినెట్గా షుగర్ పెరుగుతుంది. ఇంట్లో చేసుకున్నప్పుడు మనము ఇవి లేకుండా సాంబార్ చేసుకొని, దీంట్లో ఉంటే పప్పు పదార్థం ఉంటుంది, తర్వాత దాంట్లో కూరగాయలు కూడా వేసుకొని, ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు, ఈ క్యారెట్ ఇలాంటివన్నీ వేస్తాం కదా సాంబార్లో, అవన్నీ వేసుకొని పప్పు వేసుకొని దాంతోపాటు ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, 3 ఇడ్లీ తినేవాళ్ళు 2 ఇడ్లీ తిన్నా కూడా ఈ కడుపు నిండిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా క్వాంటిటీ తగ్గి షుగరు అనేది పెరగకుండా ఉంటుంది. ప్లస్ ప్రోటీన్ వల్ల ఏంటంటే ఈ పిండి పదార్థం అనేది తక్కువగా గ్రహించబడుతుంది కాబట్టి అలా కూడా షుగర్ పెరగకుండా ఉంటుంది. సో ఇడ్లీని ఈ రకాలుగా తీసుకుంటే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది పెరగదు. సో అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.